పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నాయన, మేము మీ తోటలో ఎదుగుచున్నటువంటి ఫలించే ద్రాక్షావళుల వలె, నాయన, ద్రాక్షావళి అయిన మీకు అంటకట్టబడిన ఫలించే తీగల వలె మేము ఉండుటకు సహాయము చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులతో
సన్నిధికి రాము, వేరాచు వాంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ మా మీదికి రమ్ము అని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. మాలోనికి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభా. నరునిలోనికి మీరు జీవాత్మను ఊదినారు కదా, ఆ జీవాత్మ మమ్మలను ఆవరించాలి, మాతో మాట్లాడాలి. మేము మీరు ఎల్లప్పుడూ కలిసిమెలిసి జీవించాలి ప్రభా. అట్టి కృపను మాకు మీరు దయచేయండి. మీ సన్నిధిలోనికి వచ్చిన మా అందరితో మీరుండి మీ వాక్యమును మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యములో నుండి 91వ కీర్తన. పద్నాలుగో వచనం చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. ఇక్కడ ఈ వచనంలో అతడు అనే మాట రాయబడి ఉంది. అతడు అతడు అంటే ఇక్కడ ఇది జెండర్, మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్ అని రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు స్త్రీలు చదివేటప్పుడు ఏమని చదువుతున్నారు ఈ వాక్యం? మీరు అతడు అనే చదువుతున్నారా? అతడు అని ఉంది ఎక్కడ, కానీ ఇప్పుడు మనందరం జెంట్స్ అందరూ లేడీస్ కోసం చదవాలి, లేడీస్ కోసం చదువుదాం. అతడు ప్లేస్లో ఆమె, నేను అతని దగ్గర ఆమెను అనే మాట చెబుతూ చదువుదాం. అందరు చదవండి. ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక నేనామెను తప్పించెదను. ఆమె నా నామము నెరిగినది గనుక నేనామెను ఘనపరచెదను. ఆమేన్. కాబట్టి ఈ బైబిల్లో ప్రియులారా అక్కడక్కడ జెండర్స్ వస్తాయి. అతడు, అతని అని వస్తుంది. అప్పుడు లేడీస్ ఆమె అని పర్సనల్గా అప్లై చేసుకుంటూ చదవాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఈ వాక్యాలు రాసిన వాళ్ళు జెంట్స్. ఈ కీర్తన గ్రంథం రాసింది దావీదు కాబట్టి తనను అప్లై చేసుకుంటూ రాశాడు. సో ఎనీహౌ ఇక్కడ మనం చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. ఇక్కడ మనం చూస్తే ఈ రెండు సెంటెన్సుల్లో
4 యాక్టివిటీస్ కనపడతా ఉన్నాయి. దెర్ ఆర్ 4 యాక్టివిటీస్ ఇన్ దిస్ వర్డ్స్. ఈ 14వ వచనంలో 4 యాక్టివిటీస్ కనపడుతున్నాయి. అదేమిటి అనంటే, ఒకటి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అది ఒకటి. రెండవది, నేను అతని తప్పించదను, ఇది ఇంకొకటి. తర్వాత, అతడు నా నామము నెరిగినవాడు, ఇది మూడవది. నేను అతని ఘనపరచెదను, నాలుగవది. ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి ఇక్కడ? 4 యాక్టివిటీస్ ఉన్నాయి. మరలా వీటిల్లో 2 మనం చేయాల్సినవి, 2 దేవుడు చేసేవి. 4 యాక్టివిటీస్లో 2 మనవి, 2 దేవునివి. మనవేంటో చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి, అది మనం చేయాల్సిన పని. మనం అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నేను అతన్ని తప్పించదను అంటే ఎప్పటికప్పుడు మన జీవితంలో ఏ టైంకి ఎలాగూ సహాయం చేయాలో దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. మనం ప్రేమిస్తూ ఉండాలి, ఆయన మనల్ని తప్పిస్తూ ఉంటాడు. తర్వాత రెండవది, అతడు నా నామము నెరిగినవాడు అంటే మనం దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన నామమును ఎరిగి ఉండాలి. దేవుడు చేసేదేంటి? నేను అతని ఘనపరచదు. కాబట్టి ప్రేమించటం మన పని, తప్పించటము దేవుని పని. దేవుని ఆయన నామము ఎరగటము మన పని, మనల్ని ఘనపరచటము దేవుని పని. కావున ప్రభునంతులారా, 2 యాక్టివిటీస్ మనం చేయాలి. 2 యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నారు? మన పక్షంగా దేవుడు చేస్తున్నాడు. అయితే ఈ రెండింటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఉండదు, కానీ 2వ సెంటెన్స్ చూద్దాం మనం. 2వ లైన్, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. అందరూ పెద్దగా ఒక్కసారి చదవండి ఈ వచనం. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. అలాగే స్త్రీల కోసం చదవండి. ఆమె నా నామము నెరిగినది గనుక నేను ఆమెను ఘనపరిచెదను. ఆమేన్. కావున ప్రభునంతులారా, మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన నామమును ఎరగాలి. అనగా ఆయన పేరు, నామము అంటే పేరు, దేవుని పేరును మనము ఎరగాలి. అంటే ఆయన పేరులో ఉన్న గొప్పతనమును మనము తెలుసుకోవాలి. అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఒక మహాచక్రవర్తి, మనందరికీ బాగా ఫేమస్ నేమ్ అది. ఆయన మంచి యుద్ధాలు చేసేవాడు. అలాగే ఏ దేశంతో యుద్ధం తలపెట్టినా అలెగ్జాండర్ సైన్యమే గెలిచేది. ఆయన మహావీరుడు, మహా గొప్ప చక్రవర్తి అనే పేరు తెచ్చుకున్నాడు. అయితే ఒక టైంలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక సైనికుడు, అంటే అలెగ్జాండర్ సైన్యంలో ఉన్న ఒక సైనికుడు, సోల్జర్, ఆ యుద్ధం చేయకుండా వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోవటం కంటే పారిపోతున్నాడని చెప్పాలి. పారిపోతున్నాడు. అలా పారిపోతూ ఉన్నప్పుడు ఆ సైనికుడిని అలెగ్జాండర్ చూసి అతను పిలిచి, సోల్జర్స్ అంతా యుద్ధంలో ఉంటే నువ్వు ఒక్కడవే ఎందుకు పారిపోతున్నావు అని అంటే, నాకెందుకో భయం వేసిందండి, అందువల్ల నేను వెళ్ళిపోతున్నాను అని అంటే, నీ పేరేంటి అని అడిగాడంట. నీ పేరేంటి అంటే, పారిపోతున్న సైనికుడిని నీ పేరేంటి అని అడిగితే, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. అప్పుడు ద అలెగ్జాండర్ ద గ్రేట్ అన్న మాట ఏమిటంటే,
నా పేరు పెట్టుకొని నీవు, నా పేరు అలెగ్జాండరే, నీ పేరు అలెగ్జాండరే, నా పేరు పెట్టుకొని నీవు పారిపోతున్నావంటే ఇది అవమానం. నువ్వు చేస్తే యుద్ధం అన్నా చెయ్యి, లేదా నీ పేరన్నా మార్చుకో. నువ్వు పేరుకు తగ్గట్టుగా ఉండు. నేను ఎక్కడ యుద్ధం చేసినా జయము చూస్తాను. నీవు నా పేరు పెట్టుకొని నువ్వు ఇలా పారిపోవటం మంచిది కాదు, కాబట్టి వెళ్ళి యుద్ధం చేయని చెప్పాడంట. ప్రియరా, పేరులో కొంత గొప్పతనం ఉంటుంది, కొంత గొప్పతనం ఉంటుంది. అది కూడా అన్ని నామముల కంటే శక్తిగల నామము, ఉన్నతమైన నామము యేసు అనే పేరు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. కాబట్టి మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ఆరాధనలు చేస్తూ ఉన్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాము. కానీ మనం ఆరాధన చేయుచున్న దేవుడు ఎలాంటి వాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆయన మనకు ఎంత గొప్పవాడో ఆయన పేరులో ఉన్న గొప్పతనం మనం తెలుసుకోవాలి. అలెగ్జాండర్ ఆ పారిపోతున్న సైనికుని చూసి నీ పేరైనా మార్చుకో, లేదా వెళ్ళి యుద్ధం అన్నా చెయ్యి అని ఎలా చెప్పాడో, అలాగే దేవుణ్ణి ఆరాధన చేస్తున్న మనం ఆరాధన చేయుచున్న దేవుడు ఎలాంటి వాడు అసలు? ఆదివారం ఇలాగ ఆరాధనలకు వస్తున్నావు, ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో కొంచెం సేపు ప్రార్థన చేసుకుంటావు. నువ్వు ప్రార్థన చేయుచున్న దేవుడు ఎలాంటి వాడు? ఆయన నామం ఎంత గొప్పది, ఆయన నామములో ఎంత శక్తి ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. ఆయన పేరు ఎంత గొప్పది, ఆయన నామము ఎంత గొప్పది అని చూస్తే యెహోషువ దేవుని గూర్చి ఒక మాట రాస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా. ఇక్కడ యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఘనమైన నీ నామము అని అంటున్నాడు. ఘనమైన నీ నామము అనగా దేవుని గురించి యెహోషువ అభిప్రాయం ఏమిటంటే, మీ పేరు ఘనమైనది, ఘనమైన పేరు మీ పేరు, మీ పేరు ఘనమైనదయా. ఆ ఘనమైన నామమును గూర్చి ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అలాగూ ప్రార్థన చేశాడు అనంటే, ఇక్కడ ఇశ్రాయేలీలు శత్రువుల చేత అనగా కనానీయులు అనేవాళ్ళు, వాళ్ళు ఒక తెగ. ఈ కనానీయులు ఇశ్రాయేలీలను భూమి మీద ఉండకుండా తుడిచేయాలని ప్లాన్ చేశారంట. చూడండి, ఇశ్రాయేలీలను వారితో యుద్ధం చేసి వారిని ఆ ఇశ్రాయేలు అనే పేరు భూమి మీద లేకుండా తుడిచివేయాలని. అందుకనే 9వ వచనం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. 9వ వచనం అందరూ చదవండి.
కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల. చూసారండి, అంటే అసలు ఆ పేరే భూమి మీద ఉండకూడదు. ఇశ్రాయేలు అనే పేరు భూమి మీద ఉండకూడదు. ఇశ్రాయేలీల ప్రజల్లో ఒక్కడ కూడా మిగలకూడదు. అందరినీ చంపేయాలని తీర్మానం చేసుకున్నారు కనానీయులు. వాళ్ళకంత పవర్ కూడా ఉంది ఆ రోజుల్లో. కనానీయులకి అంత పెద్ద వంశం వాళ్ళది, అంత పెద్ద సైన్యం. ఇశ్రాయేలులను మించిన సైన్యము కనానీయులది. అందుకని వీళ్ళ పేరు కూడా లేకుండా చేయాలని చూశారు వాళ్ళు. అయితే యెహోషువకి ఈ సంగతి తెలిసి దేవుని దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు, దేవా, నీ పేరు ఘనమైనది కదా, నీ పేరు ఘనమైనది కదా, అంత ఘనమైన పేరు కలిగిన దేవుడు మమ్ములను భూమి మీద ఉండకుండా తుడిచేస్తావా? నీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు ఈ సమయంలో మమ్మల్ని ఎలాగూ చేస్తారో చెయ్యండి అని ప్రార్థన చేశాడు. ప్రభువుని పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీలను హతమార్చాలి అని, ఇశ్రాయేలీలను కృంగదీయాలి అని, ఇశ్రాయేలు పేరు భూమి మీద లేకుండా చేయాలి అని శత్రువులు కనానీయులు ప్రయత్నం చేశారు. కానీ యెహోషువ నీ నామము ఘనమైనది అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, యెహోవా దేవుడు కనానీయులను హతము చేసి ఇశ్రాయేలీలను కాపాడాడు. ఇంకా చెప్పాలి అనంటే, కనానీయులు అనే పేరే అందరికీ తెలియదు, కానీ ఇశ్రాయేలులు అనే పేరు ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ పేరు ఉందా, ఇంకా విస్తరించిందా అని ప్రశ్నిస్తే ఆ ఇశ్రాయేలు అనే పేరు ఇంకా విస్తరించింది, ఇంకా పేరు ప్రఖ్యాతిగాంచింది. ఇది యాక్చువల్గా ఇశ్రాయేలు అనే పేరు యెహోషువ టైంలోనే పెట్టబడాలి అని ఆలోచన చేశారు. కానీ యెహోషువ ఏమని ప్రార్థన చేశాడంటే, నీ ఘనమైన నామము. కావున ప్రభువుని పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే, సాతానుడు మనలను ఎన్నోసార్లు మన పేరు తుడిచివేయబడాలని, మనము హతము చేయబడాలని, మనము బలహీనులం కావాలని, మనము కృంగిపోయిన వారుగా మారాలని, మనం శోధనలో పడాలని, ఈ కనానీయుల లాంటి స్వభావము, సాతాను స్వభావము చాలాసార్లు మన మీదకు కూడా వస్తూ ఉంటుంది. కానీ నీవు ఆ టైంలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఘనమైన నామమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? ఆయన ఘనమైన నామము. మనం పాడతాం కదా, యేసయ్య నామము శక్తిగల నామం. ఒకసారి పాడండి. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం, మన యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. అదొక పాట. ఇంగ్లీష్లో ఒక పాట ఏముంటుందంటే, దెర్ ఈజ్ నో గ్రేటర్ నేమ్ దాన్ జీసస్. అంటే యేసు అనే పేరు కంటే కూడా ఇక గొప్ప పేరు ఏదీ లేదు. దెర్ ఈజ్ నో నేమ్ గ్రేటర్ దాన్ జీసస్. యేసు కంటే గొప్ప పేరు లేదు. అనగా ఆయన పేరు ఘనమైనది. అందుకనే నీకు శోధనలు వచ్చినప్పుడు, నీకు సాతానుడు శోధనలు వస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన పేరును చెప్పాలి. ఆయన పేరు చెప్పాలి. ఆయన పేరు ఘనమైనది అని నీకు తెలియాలి. ఈ కనానీయులు ఇశ్రాయేలీలను హతమార్చాలని చూసినప్పుడు
యెహోషువ నీ ఘనమైన నామమును బట్టి మాకు ఎలా చేస్తావో మీరు చెయ్యండి అని ఆయన ఘనమైన నామమును తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు ఇశ్రాయేలులందరినీ కాపాడాడు. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, అతడు నా నామము ఎరిగినవాడు. అనగా పిల్లరా, డే టు డే లైఫ్లో నీకొస్తున్న టెంప్టేషన్స్, నీకొస్తున్న ట్రబుల్స్, నీకొస్తున్నటువంటి పరిస్థితులన్నిటిలో ఆయన ఘనమైన నామమును నీవు ఉపయోగించాలి. ఆయన ఘనమైన నామమును నువ్వు గుర్తు చేసుకోవాలి. ఆయన పేరు చెబితే చాలు నీకు జయము వస్తుంది. అందుకనే దేవుని పేరును అంతగా మనము ఘనపరుస్తూ ఉండాలి. ఇక్కడ యెహోషువ దేవుణ్ణి ఘనమైన నామము అని పిలిచాడు. అలాగే దావీదు గారు ఈ దేవుని పేరును ఏమని పిలిచాడో చూద్దాం. 8వ కీర్తన తీయండి. 8వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. యెహోషువ దేవుణ్ణి ఘనమైన నామము అని చెప్పాడు. అక్కడ ఇశ్రాయేలు సైన్యానికి జయం వచ్చింది. ఇక్కడ దావీదు గారు ఏమని చెబుతూ ఉన్నాడంటే, యెహోవా మా ప్రభువా. ప్రభునంతులారా, దేవుణ్ణి ఎప్పుడు కూడా నీవు పర్సనల్గా పిలుచుకోవాలి. వెన్ యు ప్రే, జీసస్ ఈ బిలాంగ్స్ టు యూ. దేవుడు నీకు చెందినవాడు, నీవాడు, నీ ఇంటిలో వాడు, నీకు సంబంధించినవాడు అన్నట్టుగా పర్సనల్గా చెప్పుకోవాలి దేవుణ్ణి. అంతేగాని ఏదో గౌరవంగా మీరు అక్కడ ఉన్నారు, మీరు ఆకాశంలో ఉన్నారు అన్నట్టుగా చెప్పకూడదు దేవుణ్ణి. ఆయన ఏమైనా రాస్తున్నాడు, యెహోవా మా ప్రభువా, నా దేవా, మా ప్రభువా, నా కుటుంబానికి దేవుడివి, నా పిల్లలకు దేవుడివి, నా ఇంటిలో జరిగే పనులకు మా దేవుడు నీవే. సో వెన్ ఎవర్ యు కాల్ ద నేమ్ ఆఫ్ జీసస్, నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా అప్లై టు యువర్ పర్సనల్ లైఫ్. వ్యక్తిగతంగా సంబోధించుకో. దేవుని మందిరంలోకి వచ్చావు, దేవుని దగ్గర మోకరించావు, నా దేవుడు ప్రభువా అను. లోకానికి దేవుడివి, సృష్టికి దేవుడివి అని అంటాం, అది సహజం, అది గణపరుస్తాం. కానీ నువ్వు పర్సనల్గా నువ్వు పిలుచుకోవాలి. నా దేవుడివి, నా రక్షకుడివి, నా ఇంటిలో ఉన్నవాడివి, నా పిల్లలకు దేవుడువు, నా పనులు చేసి పెట్టే దేవుడువు, నువ్వు నా దేవుడువు, నా ప్రభుడవు అని నువ్వు పర్సనల్గా దేవుణ్ణి పిలవాలి. అది దేవుని నామము తెలుసుకోవటం అంటే. కావున ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడు, యెహోవా మా ప్రభువా అనగా మా అనే పదం ఎందుకు వాడాడంటే ఇక్కడ ఆయన ఫ్యామిలీకి అప్లై చేసుకుంటున్నాడు. మా కుటుంబ దేవుడవు. అలాగే మా అనే పదం ఎందుకు అక్కడ వాడాడంటే ఆయన సైన్యానికి అప్లై చేసుకుంటున్నాడు. మా సైన్యానికి దేవుడవు. అలాగే మా అనే లెటర్ అక్కడ ఎందుకు వాడాడు అని అంటే ఆయన పరిపాలిస్తున్న దేశానికి అప్లై చేసుకుంటున్నాడు. మా దేశానికి నువ్వు దేవుడవు. కావున మనం దేవుణ్ణి అతడు నా నామము ఎరిగినవాడు అనగా దేవుని నువ్వు ఎలా తెలుసుకోవాలి అని అంటే నా కుటుంబము, నా సంఘానికి, నా గ్రామానికి, మా పట్టణానికి నువ్వు దేవుడు అని పర్సనల్గా అప్లై చేసుకున్నాలి. ఇంకేమంటున్నాడో చూడండి, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది.
అనగా ఈ భూమి మొత్తం మీద నీవు ప్రభావము కలిగిన దేవుడవు. దేవుని ప్రభావం. దేవుని ప్రభావం అంటే ఏంటి? దేవుని ప్రభావం అని అనగా 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, నాకు స్వస్థత వస్తుంది అని విశ్వాసముతో వెళ్ళింది. వెళ్ళి ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు, ఆయన షర్టు ఒక అంచు పట్టుకుంది. వెంటనే ప్రభు అన్నాడు, ప్రభావము నాలో నుండి వెళ్ళింది. అనగా అక్కడ ప్రభావము అని అంటే దేవుని శక్తి మనలోనికి వస్తుంది. దేవునిలో ఉన్న అభిషేకము మనలోనికి వస్తుంది. దేవునిలో ఉన్న స్వస్థత మనలోనికి వస్తుంది. దేవునిలో ఉన్న ఆ పరలోకము యొక్క ప్రభావము మనందరిలోనికి వస్తుంది. కావున పిల్లరా, ఇలాగూ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నప్పుడు, ఆయన పేరున ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన పేరున పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ఆయన పేరును గూర్చి వాక్యం వింటున్నప్పుడు ఆ ప్రభావము నీ శరీరములోనికి వెళ్ళిపోతుంది. యేసులో ఉన్న ప్రభావము నీ రక్తములోనికి వెళ్ళి నీ రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. యేసులో ఉన్న ప్రభావము నీ అనారోగ్యము ఉన్న భాగాలకు వెళ్ళి అక్కడ హీలింగ్ స్టార్ట్ చేస్తుంది. అది దేవుని ప్రభావము. కావున ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన నామమును మనం ఎలా తెలుసుకోవాలంటే ఆయన ప్రభావము నాలోనికి రావాలి, ఆయన శక్తి నీలోనికి రావాలి. ఒకవేళ నీకేమైనా డల్నెస్ ఉండి ఆరోగ్యం బాగాక, ఒకవేళ కొంచెం వీక్గా నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి ఉండొచ్చు. ఈ వాక్యమే నీ ప్రార్థన చేసిన తర్వాత శక్తితో నువ్వు తిరిగి వెళ్ళాలి. అదే దేవుని ప్రభావం నీలోనికి వస్తుంది. అందుకనే దావీదు గారు అంటున్నాడు, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. అంతేకాదండి, ఇంకా ఇదే కీర్తనలో 8వ కీర్తనలోనే ఆయన ప్రభావాన్ని గురించి స్ట్రెస్ చేస్తూ ఉన్నాడు, ఇంకా నొక్కి చెబుతున్నాడు. ఎక్కడ చెబుతున్నాడు? 9వ వచనం చూడండి. 9వ వచనం, యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. అనగా ఈ 8వ వచనంలో మొదటి వచనములో దేవుని ప్రభావమును గుర్తు చేస్తున్నాడు. అలాగే 9వ వచనంలో దేవుని ప్రభావాన్ని గుర్తు చేస్తున్నాడు. అనగా ఈ 8వ కీర్తనలో మొదటి వచనంలో ఏముంది? దేవుని ప్రభావం ఉన్నది. 9వ వచనం చివరి వచనంలో ఏముంది? దేవుని ప్రభావం ఉన్నది, అనగా ఆయన శక్తి ఉన్నది. అయితే ఇప్పుడు నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను, వినండి. మధ్యలో ఎవరున్నారో చూడండి. ఈ 8వ కీర్తనలో మొదటి వచనంలో ప్రభావం ఉన్నది, 9వ వచనంలో ప్రభావం ఉన్నది. ఈ కీర్తన మధ్యలో ఎవరున్నారు అని అంటే 4వ వచనం చదవండి. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. అంటే ఇప్పుడు మధ్యలో ఎవరున్నారు? మనుష్యుడు ఉన్నాడు. ఈ సత్యం మీకు తెలియాలి. ఈ చాప్టర్లో ఈ సీక్రెట్ మీరు తెలుసుకోవాలి. ఈ సత్యం మీకు అందరికి అర్థం కావాలి. మొదటి వచనంలో ఎవరున్నారు? దేవుని ప్రభావం ఉంది. చివరి వచనంలో ఎవరున్నారు? దేవుని ప్రభావం ఉంది. మధ్యలో ఎవరు పెట్టాడు? మనుషుణ్ణి పెట్టాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. అర్థమైందా? అంటే నీకు ముందు దేవుని ప్రభావం ఉన్నది, నీకు వెనక దేవుని ప్రభావం ఉన్నది. దేవుని ప్రభావము మధ్యలో నువ్వు ఉన్నావు. ఆమేన్. అది పిల్లరా మనం తెలుసుకోవాల్సిన రహస్యం. అందుకనే ఆయన నామమును నువ్వు తెలుసుకోవాలి. నువ్వెప్పుడు ప్రార్థన చేసినా దేవుని ప్రభావము నీలోనికి వస్తుంది.
దేవుని స్వస్థత నీకు వస్తుంది, దేవుని శక్తి నీకు వస్తుంది, దేవుని సన్నిధి నీకు వస్తూ ఉంటుంది. నీ ముందు నీ వెనుక ప్రభు తన ప్రభావమును పెట్టి మధ్యలో మనుష్యుణ్ణి పెట్టాడు. అందుకే దావీదు గారు అంటున్నాడు, నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ ప్రభావము పిల్లరా అన్ని యాంగిల్స్లో దేవుడు నీకు ఉపయోగపడుతుంది. నీ ఆరోగ్యానికి, నీ ఆర్థిక పరిస్థితులకి, నీ కుటుంబానికి, నీ జీవిత కొరతలు తీర్చడానికి, అలాగే పరలోకం నీకు ఇవ్వటానికి, రక్షణ నీకు ఇవ్వటానికి అన్ని రకాలుగా ఆయన ప్రభావం మన మీద ఉంటుంది. అందుకే ఆయన నామమును నువ్వు తెలుసుకోవాలి, ఆయన నామమును నీవు ఘనపరుస్తూ ఉండాలి. అంతేగాని ఏదో ఉదయం 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని అలాగూ ఆమేనని చెప్పుకోవటం కాదు. ఆయన ప్రభావాన్ని నువ్వు ధ్యానం చేసే కొలదే, ఆయనను నువ్వు తలంచుకునే కొలదే దేవుని శక్తి నీలోనికి వస్తుంది. అందువలన మనం 91వ కీర్తన 14వ వచనంలో చదివాం, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. ఆమె నా నామము ఎరిగినది గనుక నేను ఆమెను ఘనపరిచెదను. నువ్వు దేవుని శక్తిని తెలుసుకోవాలి, దేవుని యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవాలి. కావున ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యెహోషువ దేవుణ్ణి ఏమని పిలిచాడు? నీ నామము ఘనమైనది అని పిలిచాడు. దావీదు గారు ఏమని పిలిచాడు? ఇక్కడ నీ నామము ప్రభావము గలది అని పిలిచాడు. అలాగే ప్రియులరా, యోహాను గారు ఈ నామానికి ఒక పేరు పెట్టాడు. అదేంటో చూద్దాం. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రభువులారా, ఇక్కడ యోహాను గారు ఏమని రాస్తున్నాడంటే, దేవుని నామము అనగా దేవుని వాక్యము, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అందుకనే దేవుని పేరును నువ్వు తలంచుకోవాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. చాలామంది ఏదో అలవాటుగా ఒక చాప్టర్ చదివి వదిలేస్తారు. లేదు, దేవుని నామంలో ఉన్న ప్రభావం నీకు రావాలంటే 1 కాదు 2 కాదు, అధ్యాయాలు నువ్వు బైబిల్ చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కువగా చదువుతూ ఉండాలి. 16వ వచనంలో చదవండి, ఆయన నామము ఎంత గొప్పది అనంటే 16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. అనగా ఆయన పేరు దేవుని వాక్యానికి పెట్టబడింది. అలాగే ఆయనను గూర్చి రాయబడిన మాట ఏమిటంటే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు. నువ్వు దాన్ని గుర్తుపట్టాలి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. గొర్రెల కాపర్లు గాబ్రియేలు దూత స్వరమును విన్న తర్వాత, ఆ శుభవార్త తెలుసుకున్న తర్వాత వారు పాడుకుంటూ వెళ్ళిన పాట ఇదే, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, ప్రభువులకు ప్రభువు పుట్టెనన్నయ్య, వెళ్ళి చూద్దాము రండి అని బయలుదేరి వెళ్ళారు. కావున ప్రభువులారా, దేవుని నామమును నీవు తెలుసుకోవాలి.
దేవుని పేరును నువ్వు తెలుసుకోవాలి. అందుకనే అక్కడ మనం చదివాం కదా 91వ కీర్తన చూడండి. ఇప్పుడు మనం 91వ కీర్తన చూద్దాం. 91వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. చూడండి, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెను. అంటే మనము దేవుని పేరును తెలుసుకోవాలి. ఇప్పుడు ముగ్గురును చూపించాను మీకు. దేవుని పేరును ఎలాగూ చెప్పారు వాళ్ళు ముగ్గురు. ఒకళ్ళు ఎవరు? యెహోషువ. రెండో వాళ్ళు దావీదు. మూడో వాళ్ళు యోహాను. ముగ్గురును చూపించారు. ఈ ముగ్గురు దేవుని ఎలా అర్థం చేసుకున్నారు? యెహోషువ ఏమని చెప్పాడు దేవుని గురించి? నీ ఘనమైన నామము అన్నాడు. ఘనమైన నామమును జ్ఞాపకం చేసుకోగానే అక్కడ ఇశ్రాయేలుల సైన్యం తుడిచిపెట్టబడాలని కనానీయులు ఆలోచన చేశారు. కానీ ఇశ్రాయేలు సైన్యాన్ని దేవుడు కాపాడాడు. అలాగే రెండోవారు దావీదు. దావీదు దేవుని ఏమని పిలిచాడు? నీ నామము ప్రభావము గలది అని అన్నాడు. ఆయన ప్రభావం ముందు ఉన్నది, వెనక ఉన్నది, మధ్యలో ఎవరున్నారు? మనుష్యుడు ఉన్నాడు. మనుష్యునితో దేవుని ప్రభావం ఉన్నది. ఆ ప్రభావము రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరిచింది. ఆ ప్రభావము 18 సంవత్సరాల నుండి నడువంగిపోయిన దయ్యం పట్టిన స్త్రీని స్వస్థపరిచింది. ఆ ప్రభావము బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్న రోగిని లేచి నడిచేటట్లుగా చేసింది. ఆ ప్రభావము శృంగారమను దేవాలయము దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని, 40 సంవత్సరాల కుంటి జీవితం అనుభవించిన వ్యక్తిని పేతురు యోహానులు వెళ్ళి నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగానే లేచి గంతులు వేశాడు. అది దేవుని ప్రభావము, ఆయన ప్రభావం. అనగా యెహోషువ నీ ఘనమైన నామం అని పిలిచాడు. దావీదు నీ నామం ప్రభావము గలదని పిలిచాడు. మరి యోహాను గారు ఏమని పిలిచాడు? దేవుని వాక్యము. చెప్పండి అందరూ, దేవుని వాక్యము. మనం ఒక పాట పాడతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కావున పిల్లరా, యోహాను గారు ఆయన నామమునకు పెట్టిన పేరు దేవుని వాక్యము. ఈ వాక్యమే, ఈ నామమే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఇంత గొప్ప నామమును మనం ఏం చేయకూడదు అంటే, చూడండి దేవుని వాక్యంలో మలాకి గ్రంథము, ఇంత గొప్ప పేరును మనం ఏం చేయకూడదని మలాకి గారు చెబుతున్నాడో చూడండి. 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపాడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా,
ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. ప్రియులారా గమనించండి, యెహోషువ ఘనమైన నామమని పిలిచాడు, దావీదు ప్రభావము కలిగిన నామమని పిలిచాడు, యోహాను దేవుని వాక్యము రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని పిలిచాడు. ఇంత గొప్ప నామమును మీరు నిర్లక్ష్యము చేయకూడదు అని మలాకి రాస్తూ ఉన్నాడు. ఏం చేయకూడదండి మనం? నిర్లక్ష్యం చేయటం అంటే ఏంటి? నేను దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టట్లేదయ్యా అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఏంది ఒక్కళ్ళు కూడా కొట్టట్లేదు? ఎవరు నిర్లక్ష్య పెట్టట్లేదా? నేను దేవుణ్ణి అసలు ఎన్నడూ నిర్లక్ష్య పెట్టను అన్నవాళ్ళు. అక్కడేమనుంది? 6వ వచనం చివరేముంది? ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి అనగా, ప్రియులారా, ఈ ఘనమైన నామమును నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. ఈ ప్రభావం కలిగిన నామమును నిర్లక్ష్య పెట్టకూడదు. ఈ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఉన్న ఈ నామాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేయకపోవటమే. నువ్వు క్రమముగా ప్రార్థన చేయకపోవటమే నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. నిర్లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేచి 1 గంట మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయాలి. అలా చేయకపోతున్నావు అంటే నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. అలాగే మిడ్ వీక్ ప్రేయర్స్ ఉన్నప్పుడు నువ్వు కనీసం శనివారమైన ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొని చేస్తూ ఉండాలి. ఆ టైం కూడా నువ్వు ఇవ్వటం లేదంటే నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. ఈ ఘనమైన నామము, ఈ ప్రభావం కలిగిన నామము, ఈ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఉన్న ఈ నామాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు. ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్నడూ మనము దేవుని పనిలో అపనమ్మకంగా ఉండకూడదు. కావున ప్రభువుని పిల్లరా, ఒకవేళ మనం నిర్లక్ష్య పెడుతున్నామేమో చెక్ చేసుకుందాం. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఫ్యామిలీ ప్రేయర్ అనేది ప్రతి ఫ్యామిలీకి ఒక ప్రాకారం లాంటిది. ఆ ఫ్యామిలీ ప్రేయర్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అయితే ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే అన్నిటికీ కలిపి ఒకే ఆన్సర్: నీకు డ్యూటీ బిజీ. డ్యూటీ టైం అయింది, డ్యూటీ టైం అయింది, డ్యూటీ టైం అయింది, డ్యూటీ టైం అయింది. ఈ డ్యూటీ టైంతో ఏమేమి నిర్లక్ష్యం చేస్తున్నావు? బైబిల్ చదవటం తగ్గింది, ప్రార్థన చేయటం తగ్గింది, ఫ్యామిలీ ప్రేయర్కి టైం స్పెండ్ చేయలేకపోతున్నావు, అలాగే మిడ్ వీక్ ప్రేయర్స్ సంఘంలో ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నావు. ఇవన్నీ నిర్లక్ష్యం అయిపోతూ ఉన్నాయి. ఈ నిర్లక్ష్యమును మీరు చెయ్యొద్దు అని మలాకి గారు చెబుతూ ఉన్నాడు. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. కావున ప్రభువుని పిల్లరా, రక్షణ పొంది కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ప్రత్యేక ప్రార్థనలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నువ్వు చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నువ్వు నిర్లక్ష్యము చేయకుండా యెహోషువలాగా ఆయన నామాన్ని ఘనమైనదిగా చూస్తూ, దావీదులాగా ఆయన నామాన్ని మహోన్నతమైనదిగా ప్రభావము కలిగిన నామముగా చూస్తూ, యోహానులాగా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా చూస్తూ ఉంటే 91వ కీర్తన ఇక్కడ చూడండి. ఇప్పుడు మరలా చూడండి 91వ కీర్తన 91 తీయండి అందరూ దయచేసి. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతని ఘనపరిచాను. ఇప్పటి వరకు నా నామము నెరిగిన వాడు అంటే ఇందాక నేను మీకు 4 యాక్టివిటీస్ అని చెప్పాను కదా. 2 ఎవరి? మనవి. 2 దేవుని. మనమేంటి? మనం దేవుణ్ణి ప్రేమించాలి 1. 2
ఆయన నామమును ఎరగాలి. 2, దేవుని నువ్వు ప్రేమించాలి, దేవుని నామాన్ని ఎరగాలి. యెహోషువలాగా, దావీదులాగా, యోహోనులాగా ఆయన నామాన్ని నువ్వు గణపరుస్తూ ఉండాలి. దేవుడు చేసే 2 యాక్టివిటీస్ ఏంటి? నేను అతని తప్పించేదను, నేను అతని గణపరిచేదను. ఇప్పుడు దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయో చూద్దాం. నీవు దేవునికి చేయవలసింది నువ్వు చేస్తే దేవుడు నీకేం చేస్తాడు, నిన్ను ఎలా గణపరుస్తాడు, నీ బెనిఫిట్స్ ఏంటి? నేను ఆదివారం ప్రార్థనకు వస్తున్నానయ్యా, అలాగే క్రమారాధనలకు వస్తున్నాను, దేవుని వాక్యం చదువుతున్నాను, దేవుని నేను ఎక్కడ నిర్లక్ష్య పెట్టట్లేదు, దేవుని విషయంలో నమ్మకంగానే ఉంటున్నాను, బాప్తిసం తీసుకున్న దగ్గర నుండి ఏ విషయంలో నేను అవకతవకలుగా లేను, నమ్మకంగా ఉంటున్నాను అని నువ్వు అంటూ ఉంటే నీకు దేవుడిచ్చే బెనిఫిట్స్ ఏంటో చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఎవరు ఉదయిస్తారంట మీకు? నీతి సూర్యుడు. నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే, దేవుని నువ్వు ఘనపరుస్తూ ఉంటే, దేవుని ప్రభావమును సంపాదించుకుంటూ ఉంటే నీకు దేవుడు నీతి సూర్యుడిగా ఉంటాడు. ఆయన నీకు నీతి సూర్యుడిగా ఉంటాడు. అనగా ప్రభువులో ఉన్న నీతి నీ హృదయంలోనికి వస్తుంది, నీ కుటుంబంలోనికి వస్తుంది, మన సంఘములోనికి వస్తుంది. అందుకనే ప్రభు మనకు నీతి సూర్యుడిగా ఉంటాడు. అది అలాగు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అలాగు యెహోషువను గణపరిచాడు, అలాగు దావీదును గణపరిచాడు, అలాగు యోహోనును గణపరిచాడు, అలాగు గిద్యోనును గణపరిచాడు, మరియను గణపరిచాడు, ఎస్తేరును గణపరిచాడు, రూతును గణపరిచాడు. దేవుని నామాన్ని నువ్వు తెలుసుకుంటే ఆయన నిన్ను ఘనపరుస్తాడు, నీకు ఆయన నీతి సూర్యుడిగా ఉంటాడు. ఇంకా నీకుండే ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ఒకటే కాదు, ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఏమైపోయామండి మనం? దేవుని పిల్లలమయ్యాము. అనగా దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటే నీకు దేవుడు నీతి సూర్యుడిగా ఉంటున్నాడు. రెండవదిగా నువ్వు దేవుని పిల్లలుగా ఉంటున్నావు. ఎవరి పిల్లలం కావండి మనం? దేవుని పిల్లలం. దేవుని నామాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉంటే ప్రభువు నీకు తన పిల్లలుగా అధికారం ఇస్తాడు. నీతి సూర్యుడు నీకు వస్తున్నాడు, దేవుని పిల్లలుగా మారుతున్నావు. అది మనకు దేవుడిచ్చే బెనిఫిట్స్. ఇంకొక బెనిఫిట్ ఉంది చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. ప్రభువుని పిల్లరా, దేవుణ్ణి నువ్వు ఎరిగినందువలన నీకుండే మరొక బెనిఫిట్ ఏంటంటే వీనిని బలపరిచాను. ప్రభు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. తర్వాత ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. స్వస్థత నీకు ఇస్తాడు. బలము ఉంటుంది, స్వస్థత ఉంటుంది. ఎప్పటికప్పుడు దేవుని బలము నీకు వస్తుంది. ఎప్పటికప్పుడు దేవుని దగ్గర స్వస్థత వస్తుంది. ఎప్పటికప్పుడు దేవునికి సంబంధించిన వారముగా మనం మారిపోతాము. ఇవన్నీ ప్రభువు నీకు ఇస్తున్న బెనిఫిట్స్. అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనక
నేను అతని ఘనపరిచాను. ఈ రీతిగా ప్రభు నిన్ను ఘనపరుస్తున్నాడు. ఆయన నీకు నీతి సూర్యుడిని ఇస్తున్నాడు, అలాగే దేవుని పిల్లలుగా నిన్ను చేస్తున్నాడు, అలాగే దేవుని బలము నీకు ఇస్తున్నాడు, దేవుని స్వస్థత నీకు వస్తుంది. చివరిగా నీకుండే మరొక బెనిఫిట్ ఏంటంటే, ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం చదవండి దయచేసి. 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళయందు ఉండును. అనగా దేవునిని నువ్వు గణపరిస్తే దేవుణ్ణి నువ్వు ముఖదర్శనము చేస్తావు, అనగా దేవుని ప్రత్యక్షత నీకు వస్తుంది. ఇంకా ఏమనుందంటే, ఆయన నామము నీ నొసలు, అనగా ఈ ముందు ఈ ఫోర్ హెడ్, దీని మీద దేవుడు తన పేరును మన మీద రాస్తాడంట. అంటే ఏంటి అనంటే, ఈ వ్యక్తి నాకు చెందినవాడు, నా బిడ్డ, నేను రక్షించుకున్నాను, నేను ఈ బిడ్డను పరలోకానికి చేర్చుకుంటాను, నాకు చెందిన బిడ్డ అని మన మీద, మన ఫోర్ హెడ్, మన నొసల మీద ఆయన పేరు రాస్తాడంట. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. అందుకనే పిల్లరా, దేవుని వాక్యమును మనం తెలుసుకోవాలి, ఆయన నామమును తెలుసుకోవాలి. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతని ఘనపరిచెదను. కావున ఇంత గొప్ప నామమును మనం నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆయనను ఘనపరుస్తూ యెహోషువలాగా, దావీదులాగా, యోహోనులాగా, భక్తులలాగా ఆయనను ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు చేసే, నీకు నీతి సూర్యుడిగా ఉంటున్నాడు. నువ్వు దేవుని పిల్లలుగా మారుతున్నావు, అలాగే దేవుని బలము నీకు వస్తుంది, ఆయన స్వస్థత నీకు వస్తుంది, ఆయన పేరు నీ నొసలు మీద, నీ ఫోర్ హెడ్ మీద రాయబడి ఉంటుంది. నీవు పరలోక నివాసిగా మారతావు. ఈ బెనిఫిట్స్ నీకు కావాలి అనంటే నువ్వు ఆయనను గుర్తెరగాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఆయన స్తుతించే కొలదే ఆయనలో ఉన్న ప్రభావం నీకు వస్తుంది. నీవు దేవునికి ప్రార్థన చేసే కొలదే నీ ఇంటిలో గొర్రెపిల్ల దీపపు కాంతి వస్తుందంట. గొర్రెపిల్ల దీపపు కాంతి మన గృహాలలో ఉంటుంది. మరి అలాగూ సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభా, మిమ్మల్ని స్తుతించడం ద్వారా, మీ నామమును ఆరాధన చేయటం ద్వారా మాకు ఉన్న ఎన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి, వీటిని మేము గుర్తెరిగి జీవించాలి ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం పిల్లరా. ప్రతి ఒక్కరూ మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ, ప్రభా, యెహోషువ అయితే మిమ్మలను మీ ఘనమైన నామమును బట్టి అని ప్రార్థన చేసి ఇశ్రాయేలులందరినీ కాపాడుకున్నాడు కదా ప్రభా. అలాగే దావీదు గారు నీ నామము భూమి అందంతటా ఎంత ప్రభావము గలది అని చెప్పి మనుషులను మీరు జ్ఞాపకము చేసుకున్నారు కదా. మనుషులకు ఎంతో ప్రభావాన్ని మీరు పంచారు కదా, మీకు వందనాలు అని చెబుతావా? సహోదరుడా, సహోదరు, ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయటమే ఆయన ఘనపరుస్తున్నావని అర్థము. మౌనంగా ఉంటే ఆయన నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావని అర్థం. ప్రభా, నేను నిన్ను స్తుతిస్తానయా, నిన్ను ఆరాధన చేస్తాను. దేవుని ఆత్మ మా మీదకి బలముగా రావాలి ప్రభా. మీ యొక్క ప్రభావము, మీ పరిశుద్ధత, ఈ గొర్రెపిల్ల దీపపు కాంతి మా మీదకి రావాలి ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ప్రభా, మా నొసలి మీద దేవుని ఆత్మ ఉండాలి ప్రభా. అట్టి కృపను మాకు దయచేయండి అని మనం ప్రభుని అడుగుదాము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన.
మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకు దయచేయండి. మీ వాక్యపు వెలుగులో నడుచుకుని వారముగా చేయండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచను. మేము చేయవలసిన యాక్టివిటీస్ మేము చేయాలి. మా పక్షముగా మీరు చేయాల్సినవి మీరు చేస్తారు ప్రభువా. దేవా, యెహోషువలాగా మీ ఘనమైన నామమును మేము మహింపరచాలి. దావీదులాగా మీ నామములో ఉన్న ప్రభావం మేము తెలుసుకోవాలి. యోహోనులాగా మిమ్మల్ని మేము అర్థము చేసుకోవాలి. ఆ గ్రహింపు మాకు వచ్చినప్పుడు ఎన్ని బెనిఫిట్స్ మాకు ఇస్తూ ఉన్నారయ్యా. మేము దేవుని పిల్లలుగా మీరు మారుస్తూ ఉన్నారు. నీతి సూర్యుడు మీకు ఉదయించును అని చెప్పారు ప్రభువా. ఆయన నామమున మీకు బలము వస్తుంది అని చెప్పారు. ఆయన నామమున మీకు పూర్ణ స్వస్థత వస్తుంది అని చెప్పారు. ఆయన నామము మా నొసల మీద, మా ఫోర్ హెడ్ మీద రాస్తానని చెప్పుచున్నారు. గొర్రె పిల్లయ్యే వారికి దీపపు కాంతి అని చెప్పారు ప్రభువా. ఈ బెనిఫిట్స్ అన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. వీటిని మేము గుర్తెరిగి మీ కొరకు యోగ్యులముగా జీవించి పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి. మీ వెలుగులో నడుచుకుని వారముగా చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నిలప్పుడు మనందరికి తోడుగా ఉండి ఆయన నామమును మనము గుర్తెరిగి ఆయన నామము ద్వారా వచ్చే ఘనతను పొందుటం పరిశుద్ధాత్ముడు మనకు గ్రహింపు ఇచ్చి నడిపించును గాక.